So no goal is too far, no goal is not reachable. సో చాలా అది చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిస్థితులను బట్టి ఎలక్షన్స్ నుంచైనా మనం నేర్చుకోవాల్సింది. ఆల్మోస్ట్ ఇప్పటికి మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై డిప్యూటీ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని తెలియజేయటానికి సాధారణ ప్రజల్లో కూడా ఒక అవగాహనని, అవేర్నెస్ని కల్పించడానికి మనకి ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. అలాగే మన జాతీయ ఎలక్షన్ కమిషన్ ఏర్పడి ఈనాటికి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపించడం అనేటువంటిది ఒక గొప్ప సంస్కారం. అది అలాంటి వ్యవస్థలో పనిచేసినటువంటి సిబ్బంది కానీ, నాయకులు కానీ, ఇతర సభ్యులు కానీ అందరికీ కూడా మన అందరి పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ పాలకొండ అండ్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఎస్ సీతంపేట. ఈరోజు మనము జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని పాలకొండలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలకందరికీ ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు నేషనల్ ఓటర్స్ డే ఎందుకు జరుపుకుంటాము, వాళ్ళ రోల్ ఏంటి, అంటే భారత పౌరులుగా డెమోక్రసీని సస్టైన్ చేయటంలో వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఓటు గురించి అవేర్నెస్ ఎలా కల్పించాలి అని చెప్పేసి వీళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా పాల్కొండ పట్టణంలో కూడా మిగతా పౌరులందరికీ కూడా ఓటు పైన, అదేవిధంగా డెమోక్రసీ పైన అవగాహన కలిగించడానికి ర్యాలీ కూడా చేయబోతూ ఉన్నాము. ఇవే కాకుండా మనము స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 పురస్కరించుకొని ఇప్పటిదాకా 2 సార్లు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అన్నీ చేయడం జరిగింది. అప్పుడు ప్రతి బిఎల్ఓ వాళ్ళ పోలింగ్ స్టేషన్ పరిధిలో క్లెయిమ్స్ అన్నీ తీసుకొని ఓట్ అడిషన్ కానివ్వండి, డెలిషన్ కానివ్వండి, చేంజ్ కానివ్వండి, క్లెయిమ్స్ అన్నీ తీసుకొని అవన్నీ ప్రాసెస్ చేయడం జరిగింది. మొత్తం 100% ప్రాసెసింగ్ కూడా కంప్లీట్ చేశాము. అదేవిధంగా ఓట్ ఎన్రోల్మెంట్ అనేది
ఒక రోజులో జరిగే ప్రాసెస్ కాదు, అది నిరంతర ప్రక్రియ. ఎవరైనా సరే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు మా బిఎల్ఓ, ఎవరు బిఎల్ఓ అనేది ఆ పోలింగ్ స్టేషన్ పైన మేము ఆల్రెడీ రాసాము, వాళ్ళ నెంబర్ అవన్నీ కూడా ఆ బిఎల్ఓను కాంటాక్ట్ అయితే, లేకపోతే కన్సర్న్ తహసీల్దార్ ఆఫీస్ కానీ సచివాలయం ఆఫీస్ కానీ అక్కడ కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళని వెంటనే ఓటర్గా నమోదు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా కాకుండా ఇప్పుడు మనకు ఎన్జిఎస్పి పోర్టల్లో ఆన్లైన్లోనే వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ ఎవరైతే ఓటు హక్కుకి ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఓటర్గా ఎన్రోల్ చేసుకుని ఫ్యూచర్లో ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు వాళ్ళ రైట్ టు చాయిస్ ప్రకారం చూస్ చేసుకుని డెమోక్రసీని సస్టైన్ చేయడానికి, ఫర్దర్గా ఇండియాని డెవలప్ చేయడానికి వాళ్ళు తోడ్పడతారని చెప్పి ఆశిస్తున్నాను. అంటే హ్యాపీగా ఉంది, యంగ్ ఫ్రెష్ ఫేసెస్. మీ ప్రిన్సిపల్ గారు ఆల్రెడీ చెప్పినట్టు చాలా మంది ఎండలో ఉన్నారు కాబట్టి తొందరగా మాట్లాడేస్తాను. ఫస్ట్ ఈరోజు నేషనల్ ఓటర్స్ డే కాబట్టి అసలు ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు జనరల్లీ మనం ఏమనుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పాలకొండ కాన్స్టిట్యుయెన్సీలో సుమారు 2 లక్షల ఓట్లు ఉంటాయి. నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఏమైంది, మిగతా వాళ్ళందరూ వేస్తారు కదా. జనరల్లీ మనలో ఉన్న ఫీలింగ్ అట్లే ఉంటుంది. నా ఒక్క ఓటు మొత్తం సిచ్యువేషన్ ఏం చేంజ్ చేసేది కదా, నా ఒక్క ఓటు విన్నర్ని డిసైడ్ చేయదు కదా అని చెప్పి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము వాటర్ యూజ్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక ఎలక్షన్స్ పెట్టాము. ఆ ఎలక్షన్లో చాలా తక్కువ చోట్ల మాత్రమే కంటెస్ట్ చేశారు. వీరఘట్టంలో కంటెస్ట్ చేసిన దగ్గర నేను కౌంటింగ్ దగ్గర ఒక దగ్గర ఉన్నాను. సో గెలిచిన క్యాండిడేట్ ఓడిపోయిన క్యాండిడేట్కి మధ్య ఓట్ డిఫరెన్స్ 1 మాత్రమే. అప్పుడు నాకు అర్థమైంది, లైక్ 1 vote కెన్ చేంజ్ థింగ్స్. 1 vote కెన్ డిసైడ్ యువర్ ఎమ్మెల్యే, 1 single vote కెన్ డిసైడ్ యువర్ ఎంపీ, 1 single vote కెన్ ఈవెన్ డిసైడ్ యువర్ సీఎం సమ్టైమ్స్. సో నాది ఒక్క ఓటే కదా, దాంతో నేను మొత్తం డిసైడ్ చేశాను కదా అని అనుకోకుండా ఒక ఓట్ అయినా అది చాలా ఇంపార్టెంట్. ఇది చెప్తారు కదా, లైక్ థౌజండ్స్ ఆఫ్ డ్రాప్స్ మేక్ అన్ ఓషన్ అని చెప్పేసి. సో అట్లే నా ఓటు, మీ ఓటు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ఓటు, మీ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళ ఓట్లు, మీ రిలేటివ్స్ ఓట్లు అన్నీ కలిస్తేనే మన డెమోక్రసీ ఫామ్ అవుతుంది. సో ఇదొకటే కాకుండా జస్ట్ ఓటు గురించే కాకుండా జనరల్ సొసైటీలో ఉన్నప్పుడు కూడా మీరందరూ చదువుతూ ఉన్నారు, అవేర్నెస్ ఉంది మీకు, అసలు ఇష్యూస్ ఏంటి, ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటి, బేసిక్ అవేర్నెస్ ఉంది. చాలా మందికి అది ఉండదు. సో మనం ఏమనుకుంటాం, ఏదైనా ప్రాబ్లం చూస్తే నేను ఏదన్నా పొజిషన్లో ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేస్తాను, నేను కలెక్టర్ అయితే సాల్వ్ చేస్తాను, నేను ఎస్పీ అయితే సాల్వ్ చేస్తాను, లేకుండా చూసుకుంటాను అని చెప్పి మనం చాలా మంది ఆలోచిస్తూ ఉంటాం. కానీ అంతవరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా ఉంది, చాలా ఆఫీసెస్ వచ్చాయి, అందరూ రెస్పాన్సివ్గా తయారయ్యారు. సో ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా దాన్ని ఎలా సాల్వ్ చేయగలరో ఆలోచించండి. మీ దగ్గర